ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులందరికీ కూడా లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ 2026 సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో అనేటువంటి విషయాలు జ్యోతిష్య శాస్త్రపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారిని కనుక పరిశీలించినట్లయితే మేషరాశి వారికి 2026 మార్చి వరకు ఆదాయం 2, వ్యయం 14గా ఉండగలదు. అలాగే రాజపూజ్యం 5, అవమానం 7. ఆ తదుపరి ఉగాది నుండి అనగా మార్చి 19వ తేదీ నుండి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. గోచార స్థితిగతులు కనుక మనం పరిశీలించినట్లయితే భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురుడు తృతీయ స్థానంలో జూన్ 1వ తేదీ వరకు మిథున రాశిలో సంచారం. ఈ మిథున రాశిలో సంచారం చేసేటువంటి సమయంలో గురుడు కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా రజతమూర్తిగా సంచారం చేయడం వల్ల వాటిని క్రమంగా అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. ఇక రాజ్య లాభాధిపతి అయినటువంటి శని విషయానికి వచ్చినట్లయితే 12వ స్థానంలో స్థితి పొందుట వీరికి ఏన్లాట్స్ అని జరుగుతున్న కారణంగా వృత్తి వ్యాపారాదుల విషయంలో కొంత ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. పైగా శని రాహుమూర్తిగా ఉండడం వలన శని మరింత ఇబ్బందులు కలగజేసేటువంటి సూచనలు ఉన్నాయి. కావున శని కొంత ప్రతికూలమైనటువంటి ఫలితములు ఇచ్చే అవకాశం కలదు. ఇకపోతే పంచమ స్థానంలో కేతువు కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలడు. వీరికి రాహు మాత్రం ఏకాదశ స్థానంలో ఉండటం వల్ల అనుకూలతలు అనేటువంటివి ఉండగలవు. మొత్తానికి గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ రాశి వారికి శ్రమతో కూడినటువంటి అభివృద్ధి ఉండగలదు. అనుకున్నటువంటి వ్యవహారాల విషయంలో కొంత జాప్యం జరిగినప్పటికీ కూడా 1-2 సార్లు ప్రయత్నం చేయడం ద్వారా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. వారికి కాళ్ళు కీళ్ళకు సంబంధించినటువంటి దీర్ఘకాలిక అనారోగ్యాలు అనేటువంటి ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే విద్యార్థులు విద్యా విషయంలో ప్రస్తుతానికి కొంత ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా జూన్ తర్వాత నుండి వీరు అభివృద్ధికరంగా ఉండేటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే స్నేహితుల సహాయ సహకారములు, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారం లభించగలవు. వీరికి కాళ్ళు కీళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు, అనవసర ఖర్చులు అనేటువంటివి అధిక మొత్తంలో జరుగును. వృత్తి వ్యాపారాదుల విషయంలో మిశ్రమ ఫలితాలు ఉండగలవు. అలాగే వృత్తి వ్యాపారాదులు మార్చుట, కొత్త వాటికి ప్రయత్నాలు చేయటం అనేటువంటివి ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ముఖ్యంగా అక్టోబర్ 31 తర్వాత నుంచి వీరు దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి, మొక్కుబళ్ళు వంటివి తీర్చుకుంటాం వంటి ఫలితాలు ఉండగలవు. సంతానరీత్యా అభివృద్ధికరంగా ఉన్నప్పటికీ కూడా సంతానం కాస్త మొండి వైఖరిని ప్రదర్శించడం, తద్వారా కొంత మానసిక ఆందోళన అనేటువంటి వీరికి ఉండగలదు. ఇక వీరు కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాల విషయంలో మాత్రం జాగ్రత్త వహించవలసి ఉండును. తీసుకునేటువంటి నిర్ణయాల్లో కొంత ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కావున తమ నిర్ణయాల్ని తమ యొక్క ఆప్తులతోటి చర్చించి వారి యొక్క నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా సూచించడం అయినది. అలాగే ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో రావాల్సిన ధనం చేతికి అందగలదు. పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా క్రమంగా ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ ఉంటారు. వీరికి జూన్ 1వ తేదీ నుంచి కర్కాటక రాశిలో అనగా చతుర్థ స్థానంలో గురుని యొక్క సంచారం వలన విద్యార్థులకు విద్యా విషయంలో అభివృద్ధిదాయకంగా ఉండను. పెండింగ్ లో ఉండేటువంటి వ్యవహారాలను కూడా పూర్తి చేస్తుంటారు. చతుర్థ గురుడు కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నప్పటికీ కూడా రజతమూర్తిగా సంచారం చేయడం మరియు ఉచ్చస్థుడు అవడం వల్ల ఆ ప్రతికూలతలన్నింటినీ కూడా అధిగమించి ముందుకు వెళ్లే అవకాశం ఉంది. గృహ వస్తు వాహన మూలకమైనటువంటి అభివృద్ధి జూన్ 1 నుంచి అక్టోబర్ 31 లోపు జరిగేటువంటి అవకాశం కలదు. అలాగే వృత్తి వ్యాపారాల విషయంలో కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. జూన్ 1 తర్వాత కొంతవరకు అనుకూలమైనటువంటి ఫలితములు కనిపిస్తున్నాయి. కావున అప్పటి నుంచి అభివృద్ధి ఉండును. వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే వీరు గురుగ్రహ ఆరాధన చేసుకుంటాం. ప్రతి నెల అమావాస్య ముందు వచ్చే శనివారం రోజున శనికి తైలాభిషేకం, శనిగ్రహ దీపదానము మరియు శనికి జపాదులు వంటివి చేసుకున్నట్లయితే మంచిది. పంచమ స్థానంలో కేతు కొంత ప్రతికూలమైనటువంటి ఫలితములు ఇచ్చుతున్న కారణంగా ఆదివారం రోజున సూర్య నమస్కారములు, అలాగే మంగళవారం రోజున సర్ప సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం మంచిది. ఇది ఈ రాశి వారి 2026 సంవత్సరం జరిగేటువంటి ఫలితం. శుభం.